ఈ లోకయాత్రను ముగించిన తర్వాత నీకోసం కన్నీరు కార్చేవారు. బహుశా నీ బంధువులు ఉండరేమో, నీ స్నేహితులు ఉండరేమో కానీ ఖచ్చితంగా నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను బట్టి దుఃఖిస్తారు. నీ బిడ్డలు, నీ భార్య, అది నువ్వు లేని లోటు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా తీర్చలేనిది. కాబట్టి సాతాను గడిచే ఈ తొందరపాటు ఆలోచనలు బట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకొని అనవసరంగా ఆ సాతాను యొక్క బందీలో వాడు వేసే అగ్నిబాణంలో నువ్వు పడిపోకూడదని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ప్రతి విషయంలో నుంచి జయము అనుగ్రహించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. కనుక మనం విజయము సాధించడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అట్లా మనం జీవించడానికి దేవుడే మనకు సహాయం చేశాడు. ఆ రోజు ఏలియా అదే అనుకున్నాడు. ఆ యెజెబెలుకి భయపడి ఈ రోజు చచ్చిపోతే బాగుంటది కదా అని అనుకున్నాడు. ఇంకెందుకు ప్రభు నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభు అన్నట్టుగా ఆ రోజు ఏలియా మాట్లాడు. దేని కోసం అయితే భయపడ్డాడో, ఏ మరణం కోసం అయితే భయపడ్డాడో దేవుడు చేసిన విధానం ఏంటో తెలుసా? దేవుడు తన పక్షాన్ని కలిగినటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే ఏలియా జీవితంలో దేవుడు మరణమే లేకుండా చేశాడు. ఏ మరణం గురించి అయితే ఏలియా ఆకాంక్షించాడో, ఇంకా చచ్చిపోతే బాగుంటది అని అనుకున్నాడో, ఆ మరణమే ఏలియా దగ్గర నుంచి లేకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ మాట వింటున్న సహోదరులు జాగ్రత్తగా గమనించాడు. నువ్వు దేని గురించి అయితే ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో భయపడతా ఉన్నావో దాని నుంచి విడిపించడానికే దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు.